చెన్నూరులో వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించినది కాంగ్రెస్ ప్రభుత్వమని, ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచినదని కాంగ్రెస్ ప్రభుత్వమని, రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన చెన్నూరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. రావడానికి రైతులకు మరి వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరి రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10,000 ఇస్తున్నటువంటి రైతు బంధు దగ్గర మరి 15,000 ఇస్తామని చెప్పేసి, ఇలాంటి మరి 1,00,000 రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేస్తే దానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి అబద్ధం ఆరోపణలు, అసత్య ఆరోపణలు, అంటే సాధారణ మన ఇప్పుడు ప్రజా పాలన లోపల మరి సాధ్యమైనటువంటి హామీలు ఇచ్చుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి కుట్రపూర్తికి ఇవాళ రైతుల పక్షాన మరి మరొకసారి కూడా ఇవాళ ఏదైతే పార్లమెంట్లో జరిగినటువంటి మన రాష్ట్రంలో జరిగినటువంటి ఓట్లు డబ్బాలు పడ్డ తర్వాత ఎంబడే మరి రైతు ఒక వ్యతిరేక విధానం ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొన్న చెప్పడం జరిగింది. 90% రైతులు మరి దొడ్డు రకం మరి వడ్లు పండించిన తరుణం లోపల ఇవాళ కేవలం కుట్రపూర్తంగా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సన్న వడ్లకే 500 బోనస్ ఇస్తామని చెప్పేసి మరొకసారి రైతుల మోసం చేసి వారి యొక్క రైతు వ్యతిరేక విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా మరి ఇవాళ రేవంత్ రెడ్డి మరి తెలియజేయడానికి, అదేవిధంగా ఇవాళ మన కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం మరి 14 సంవత్సరాలు అల్పేరుగా పోరాటం చేసి తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల నా రైతులకు ఎలాంటి నష్టం జరగదు, రైతులు కష్టపడద్దు, రైతులకు మరి ఎలాంటి ఇబ్బందులు ఉండద్దు అని చెప్పేసి పెద్దలు కేసీఆర్ గారు మరి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కానీ నిరసన కానీ రైతుల పక్షాన మరి నిలబడాలి, కొట్లాడాలి, పోరాటాలి అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి చెన్నూరు నియోజకవర్గ కేంద్రం లోపల మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యం లోపల అందరం కలిసి ఇవాళ రైతుల పక్షాన మరి నిలబడి వెంటనే ఏదైతే బోనస్ 500 ఇస్తున్నారో మరి మీరు గర్వంలో మాట్లాడిన మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఏదైతే మీరు అన్నారు 1 ఎకరానికి 30 క్వింటాలు అడ్డు పడతాయి, 30 క్వింటాలు అడ్డు పడిందంటే రైతుకు 15,000 రూపాయలు వస్తాయని చెప్పేసి మీరే మాట్లాడిన మాటలు. మరి వాళ్ళ రైతుకు ఒక్కొక్క ఎకరానికి 15,000 చొప్పున అంటే దాదాపుగా మరి ఎంత నష్టపోతున్నారు రైతులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రైతులు మరి వాళ్ళ మన అకాల వర్షాలు పడినప్పుడు కూడా మరి మీరు కేవలం ఓట్ల కోసం మీ యొక్క ప్రజల ఓట్ల కోసమే తిరిగి తప్ప ఎక్కడ కూడా రైతుల కోసం మరి ఎక్కడైతే కళ్ళాల కానీ ఐక్యప్ సెంటర్లు కానీ కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా ఏ ప్రజాపతి కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా వాళ్ళు మరి రోదాల్సిన సందర్భాలు లేవు. ఇదే విధానంతో ముందుకు పోతే రానున్న లోపల కాంగ్రెస్ పార్టీ గడ్డుపరిచి ఎదుర్కోవాల్సి తప్పది. దీని మూల్యం త్వరలో చెల్లించుకుంటారనే విషయాన్ని తెలియజేస్తూ జై కేసీఆర్, జై తెలంగాణ.